హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను జర్మనీకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. సో ఇన్నాళ్ళలో నాకు కొత్తగా అనిపించినవి, వీళ్ళని చూసి ఇంకా కొంచెం మంచిగా నేర్చుకోవాలనిపించినవి, ఇంకా కొంచెం వియర్డ్ థింగ్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. రకరకాల ఫీలింగ్స్ వచ్చినాయి నాకు కొన్ని థింగ్స్ చూసి. సో వాటన్నిటిని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, ఏమేమి ఎలా అనిపించాయని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని చూసి నాకు ఏదైనా కొంచెం మంచిగా నేర్చుకోవాలి అనిపించి నేర్చుకున్న అడాప్ట్ అయిన ఫీలింగ్ ఒకటి ఏంటంటే ఆన్ టైము. ఇది ఇండియాలో ఉన్న చాలా మందికి, ఈవెన్ ఇండియాలో ఉన్నప్పుడు నాకు కూడా ఏంటంటే ఆన్ టైం అంటే బొక్కలే 5కి మీటింగ్, లేదంటే 5కి ఏదన్నా థింగ్ అనుకుంటే 5:30కి వెళ్దాంలే, 5:40కి వెళ్దాంలే అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ టైం కూడా కాదు, చెప్పాలంటే బిఫోర్ టైం అనమాట. ఏదైనా అపాయింట్మెంట్ ఉన్నా, లేదనుకుంటే లైక్ యూనివర్సిటీ అపాయింట్మెంట్ అయినా, డాక్టర్ అపాయింట్మెంట్ అయినా, లేదంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ అపాయింట్మెంట్ అయినా, అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అపాయింట్మెంట్ కానీ ఏదైనా థింగ్ ఉంటే బిఫోర్ ఒక అపాయింట్మెంట్కి ఒక 5 to 10 minutes ముందైతే ఉండాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు పొరపాటున ఆన్ టైంకి డిలే వెళ్ళారంటే ఇంకా మీ అపాయింట్మెంట్స్ అయితే మోస్ట్లీ క్యాన్సిల్ అవుతాయి కొన్నిసార్లు. సో అలాంటివన్నమాట. ఈవెన్ మీరు ఇక్కడ ఏం ఎక్స్క్యూజెస్ చెప్పినా, లైక్ ట్రైన్ డిలే అయింది, అది డిలే అయింది, ఇది డిలే అయింది అన్నా ఏం పట్టించుకోరు. ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు కూడా అంతే, ఒక 10 minutes డిలే అయిందంటే ఇంకా నువ్వు ఇంకా మూసుకొని వెళ్ళిపోవాల్సిందే అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ సండేస్ అని ఏంటా అనుకుంటున్నారా? మన సైడ్ సండేస్ కానీ లైక్ వీకెండ్స్ కానీ, మిగతా సండేస్ అంటే ఏముంటుంది, మనం ఇంకా మంచిగా ఏదన్నా వేరే స్టోర్స్కి కానీ అక్కడికి కానీ ఇక్కడికి వెళ్ళి మనకి నచ్చిన థింగ్స్ కానీ, షాపింగ్ కానీ, లేదంటే మూవీస్కి వెళ్ళడం, ఇలాంటివే ఉంటాయి కదా. మనకి ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి మంచిగా తినాలి, ఇలాంటి థింగ్సే ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే, నేను ఫస్ట్ టైం వచ్చిన తర్వాత నాకైతే అసలు షాక్ అయిపోయినా. నేను అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా సండే వచ్చిందంటే ఇక్కడ షాప్స్ ఉండవు, లైక్ స్టోర్స్ ఉండవు, ఈ లైక్ ఏం ఉండవు అనమాట. ఈ రెస్టారెంట్స్ అని ఇట్లా ఏం ఉండవు, మొత్తం అన్ని క్లోజ్డ్ ఉంటాయి అనమాట. సండే అంటే ఇంకా ప్రతి ఒక్కరికి హాలిడే అనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళు ఈ పార్కుల చుట్టూ, దానిల చుట్టూ, దీనిల చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటారు. బట్ మంచిదే. బట్ ఇంకా సండే అంటే ఏమి ఉండవంటే మాత్రం మరి నాకు ఫస్ట్లో వచ్చినప్పుడు అది చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకోండి. ఇంకా మీరు ఏదైనా కొనుక్కోవాలి అర్జెంటుగా అనుకుంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా సాటర్డే నైట్ 11:30 లోపు మ్యాక్సిమం. ఇంకా కొన్ని షాప్స్ అయితే 10కే క్లోజ్ అయిపోతాయి. ఇంకా కొన్ని సూపర్ మార్కెట్స్ 11:30 వరకు అయితే ఉంటాయి. సో ఆ లోపు మీరు కొనుక్కునేయాలి. ఇంకా అప్పుడు మిస్ అయిందా ఇంకా సండే క్లోజ్. మండే మార్నింగ్ 7 o'clock వరకు మీకు ఇంకా ఆప్షన్ ఉండదు అనమాట. సో ఇలా ఉంటుంది సండేస్ అంటే. ఇంకా నెక్స్ట్ థింగ్ ఫెస్టివల్స్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీకు. నేను ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు నేను యూఎస్ క్లయింట్కి వర్క్ చేసేటోను అనమాట. సో అప్పుడు నాకు ఇంకా ఈ క్రిస్మస్ ఒక 1 month ముందు నుంచే మాకు ఫ్రీజ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రీజ్ పీరియడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ టైంలో మనం కొత్త కమిట్స్ కానీ, కొత్త కోడ్ చేంజెస్ కానీ, ప్రొడక్షన్ చేంజెస్ చేయకూడదు అనమాట. సో అది ఫ్రీజ్ పీరియడ్. నేనేమనుకునేటోనంటే ఓకే, వీళ్ళు ఇంకా 1 month ఫుల్ ఇంకా వెకేషన్లో ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటుంటారు, అది ఇది అనుకున్నాను. ఈవెన్ జర్మనీ కూడా క్రిస్టియన్ కంట్రీనే కదా. సో ఇక్కడ వీళ్ళకి మెయిన్ పండగలు అంటే ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ అనుకొని, సో వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఫస్ట్ టైం నేను జర్నీకి వచ్చింది లైక్ అక్టోబర్ ఎండింగ్ అలా వచ్చా అనమాట. సో నేను ఇంకా లైక్ ఒక 1 month తర్వాత, ఐ మీన్ డిసెంబర్ స్టార్టింగ్ అప్పటికి క్రిస్మస్ మార్కెట్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోయాయి అనమాట. సో నేను ఇంకా ఫుల్, ఈవెన్ అప్పటికే నేను జాబ్లో జాయిన్ అయ్యింటి. అప్పుడు ఇంకా ఆఫీస్లో అందరూ లీవ్స్ పెట్టడాలు ఉంటే నేను అప్పుడు అలా క్రిస్మస్ మార్కెట్ చుట్టూ అలా ఇలా తిరిగి మంచిగా ఉన్నింది వైబ్ మాత్రం. అసలు కొంచెం ఈ సండేస్ లైక్ వీకెండ్స్లో అయితే మాత్రం అసలు సందు కూడా ఉండేది కాదు. ఇది ఒకటి ఏంటంటే క్రిస్మస్ మార్కెట్స్ మాత్రం సండేస్ కూడా ఓపెన్లో ఉంటాయి. అప్పుడు ఇంకా అసలు సందు ఉండేది కాదు. నేను అనుకున్నా అబ్బా ఇంత మంచిగా ఉంటుంది, ఇంకా క్రిస్మస్ ఎలా ఉంటుంది అనుకున్నా. ఇంకా కరెక్ట్గా క్రిస్మస్కి 1 day ముందు, ఐ మీన్ 25th క్రిస్మస్ అంటే 24th నైట్ ఎలా ఉంటుంది ఏంటి వైపు చూద్దామని చెప్పి. అసలు నేను ఇంకా చూసి ఏంటబ్బా ఎవరు లేడు, మొత్తం సర్దేశారు, ఇంక ఏం లేవు అసలు అక్కడ. ఇంకా క్రిస్మస్ రోజు అయితే ఇంకా అసలు రోడ్ల మీద తిరుగుతుంటే నేను ఒక్కనే తిరుగుతున్న ఫీలింగ్ అయింది నాకు. ఏంటి ఎవరు లేడు, ఏం తిరగట్లేదు అనుకున్నా. సో అప్పుడు నేను అర్థమైంది నాకు, ఓకే వీళ్ళు పండగలు అంటే పండగ ముందు వరకే సెలబ్రేట్ చేసుకుంటారు, పండగ రోజు ఖాళీగా ఉంటారని నాకు అప్పుడు గుర్తొచ్చింది. మన సైడ్ ఇప్పుడు అమ్మ నీకు టైం పడలేదరా, ఎప్పుడు నేను వీడియో చేసినప్పుడే వస్తుంటావు.
పండగలు అంటే పండగ రోజు మెయిన్గా, పండగ రోజు తర్వాత రోజు మెయిన్గా సెలబ్రేట్ చేస్తాం కదా. వీళ్ళు ఏంటంటే పండగ ఒక 1-2 డేస్ ముందు వరకు బాగా సెలబ్రేట్ చేస్తారు, మళ్ళీ తర్వాత సైలెంట్ అయిపోతారు అనమాట. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు, ఇంకా అంటే ఫ్యామిలీతో ఇంకా వాళ్ళ పండగని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది నాకు బాగా, ఇంకా న్యూ ఇయర్ కూడా నాకు ఇలాగే అయింది. న్యూ ఇయర్ రోజు అలా బయటకు వెళ్తే నేను ఏదో ఊహించుకుంటే ఇక్కడ ఏదో చూసాను, నేను అసలు ఏముండదు వైబ్ ఇక్కడ. అందుకే ఈ న్యూ ఇయర్కి ప్యారిస్కి వెళ్ళిపోయా. నెక్స్ట్ లెటర్స్. ఇది చెప్పాలంటే జర్మనీ, లైక్ నాకు ఇక్కడికి రాకముందు వరకు జర్మనీ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని థింగ్స్లో నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా అడ్వాన్స్ అని చెప్పి. కానీ ఈ లెటర్స్ అనే ఒక్క విషయంలో నాకు అనిపిస్తుంది, ఎందుకురా ఇంకా మీరు ఇంకా మారలేదు, ప్రపంచం అంతా మారినా మీరు ఇంకా మారలేదు అనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇండియాలో గవర్నమెంట్ పోస్ట్ అంటే, లైక్ మనకి పోస్టల్ అంటే మనకి బాగా తెలిసేది ఏంటి, లేట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం పెద్ద కేర్ కూడా చేయం, పట్టించుకోం. మనకి కొన్ని థింగ్స్ తప్ప మిగతా ఏవి పోస్టల్ ద్వారా రావు మనకి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఏ థింగ్ చూసుకున్నా, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఏవైనా కానీ మీకు ఇంటికి లెటర్స్ వస్తాయన్నమాట. ఇంకా మీరు ఇనిషియల్గా మీరు జర్మనీలోకి వచ్చిన తర్వాత అయితే మీకు కట్టలు లెటర్స్ వస్తాయి ఇంటికి, అలా ఉంటుంది. ఆ లెటర్స్ కూడా మళ్ళీ ఒక్కసారి పోగొట్టుకున్నామంటే మళ్ళీ ఇంక చాలా కష్టం అనమాట దాని గురించి, ఆ లెటర్స్ మళ్ళీ రావాలంటే అలా ఉంటుంది. ఇంకోటి, మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, లైక్ ఏదైనా అపాయింట్మెంట్కి మీరు వేరే ఆఫీసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఫోన్ నెంబర్ ఇట్లాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగరు అనమాట. ఈవెన్ మీ మెయిల్ కూడా చాలా కొద్ది మంది అడుగుతారు. మెయిన్గా మిమ్మల్ని అడిగేది అడ్రస్ అనమాట, ఎందుకంటే ఇంకా ఏది కావాలనుకున్నా వాళ్ళు లెటర్ పంపించేస్తారనమాట. సో మళ్ళీ మనం కూడా ఏదైనా థింగ్స్ రిటర్న్లో పంపించాలంటే లెటర్స్లోనే పంపించాలి మోస్ట్లీ. కొన్ని థింగ్స్ ఈ మధ్య ఆన్లైన్ అవుతున్నాయి ఇక్కడ కూడా. ఇంకా మేబీ ఫ్యూచర్లో మేబీ అంతా ఆన్లైన్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, లెటర్స్ పంచాయతీ కొంచెం తగ్గుతుంది. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా, అసలు ఇది ఒక్క విషయంలో నాకు కొంచెం జర్మనీ కొంచెం వెనకబడింది అనిపిస్తుంది. ఈవెన్ ఎవరు వస్తున్నా కూడా, లైక్ స్టూడెంట్స్ అయినా లేదంటే జాబ్ రిలేటెడ్ వాళ్ళైనా కూడా, మీరు వీక్లీ మీ లెటర్ బాక్సెస్ చెక్ చేసుకోండి ఏమైనా లెటర్స్ వచ్చినాయా లేదా అని చెప్పి. నెక్స్ట్ థింగ్, ఎర్లీ వర్క్ అవర్స్. మన ఇండియాలో ఏంటంటే లైక్ మనకి జాబ్ అంటే లైక్ అది ఏ టైప్ ఆఫ్ జాబ్ అయినా కానీ 9 to 5 అనుకుంటాం. సో పొద్దున్న 9కి, ఇంకా కుదిరితే కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే 10కి 11కి కూడా వెళ్ళేటోళ్ళు ఉంటారు. ఈవెన్ నేను కూడా అలాగే వెళ్తుంటే. సో అలా వెళ్ళి కొంచెం నైట్ 8, 9 ఆ టైంలో ఇంటికి వస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పొద్దున్నే 6 గంటలకు ఆఫీస్లో ఉంటారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు బాగా గమనించేది, పొద్దున్నే 6 గంటలకు ఆఫీస్లో వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం 3 కల్లా వెళ్ళిపోతారు అందరూ. ఇంకా మోస్ట్లీ చాలా ఒక 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇలాగే ఉంటారు అనమాట జర్మన్స్. పొద్దున్నే 6కే వస్తారు, మధ్యాహ్నం 3కి వెళ్ళిపోతారు అనమాట. మిగతా టైం అంతా ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈవెన్ అవి ఇక్కడ స్కూల్స్ కూడా అలాగే ఉంటాయి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళిపోయే టైంకి పిల్లలు కూడా వచ్చేస్తారు అనమాట. సో వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళతో లైఫ్ స్పెండ్ చేస్తారనమాట. కానీ మనం ఏంటంటే మనం ఇంకా వాళ్ళు లంచ్ బ్రేక్కి వెళ్ళే టైంకి మనం ఆఫీస్కి వెళ్తాం అనమాట. సో అంటే మరీ అంత లేట్ అనుకోకండి, ఇక్కడ లంచ్ బ్రేక్లు కూడా అలాగే ఉంటాయి. 11-11:30 కల్లా వీళ్ళు తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ఏం పెద్ద తినరనమాట, ఏదో బ్రెడ్ జామ్ అలా తినేసి డైరెక్ట్గా 11-11:30 ఆ టైంలో లంచ్ తినేస్తారనమాట. సో ఆ టైంకి మనం ఆఫీస్కి వెళ్తాం. ఈవెన్ వీళ్ళు డిన్నర్ కూడా అంతే, 7 అలా చేస్తారనమాట. మనది ఏంటంటే డిన్నర్ కాస్త అది మిడ్-నైట్ డిన్నర్ అయిపోద్ది. నెక్స్ట్ థింగ్, ఇది కొంచెం బాగా స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఒంటరిగా వస్తుంటారు, కొంచెం లోన్లీ ఫీలింగ్ అవి ఇవి ఉంటాయి. మనకేంటంటే ఇండియాలో ఎక్కడికైనా కొత్త ప్లేస్లకి వెళ్తే మనకి ఎలా ఉంటుందంటే కొత్తగా తొందరగా మంచిగా ఫ్రెండ్స్ని చేసుకోవాలి, ఎంత వీలైతే అంత తొందరగా కొంచెం కలిసిపోవాలి, సోషల్ అయిపోవాలి అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం రిజర్వ్డ్ ఉంటారు పీపుల్. మనం ఏదైనా అడిగితే తప్ప వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు అనమాట. ఈవెన్ అడిగిన దానికే ఇస్తారనమాట, ఏదో 1 word ఆన్సర్స్ లాగా ఉంటాయి చాలా వరకు. ఇక్కడ ఫ్రెండ్స్ని చేసుకోవాలంటే మీకు చాలా అంటే చాలా టైం పడుతుంది. మనకల్లా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏదో 1 week 2 weeksలో కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు కాదు, ఫ్రెండ్స్ అయితే అయిపోతారు, మంచిగా మాట్లాడుకోవడానికి కంపెనీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చాలా అంటే చాలా టైం పడుతుంది. ఈవెన్ మీరు యూనివర్సిటీస్తో స్టూడెంట్స్ అనుకున్నా, లేదనుకుంటే ఆఫీస్ కొలీగ్స్ అనుకున్నా, చాలా అంటే చాలా, అంటే ఇంకా ఈవెన్ మీకు జర్మన్ వచ్చినా కూడా కొంచెం టైం పడుతుంది. ఇంకా జర్మన్ రాకపోతే ఇంకేదో ఇంకా వర్క్ రిలేటెడ్ థింగ్స్కి మాత్రం రిప్లేస్ ఇస్తారనమాట. సో అలా ఉంటుంది.
ఇంకోటి వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఈవెన్ మనకేంటంటే మనం కొంచెం కలిసిపోయినామంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మన పేరెంట్స్ గురించి లేదనుకుంటే మన పర్సనల్ లైఫ్ గురించి బాగా షేర్ చేసుకుంటాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతో క్లోజ్ అయితే తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకోరు. ఈవెన్ మనం అడిగినా కూడా కొంచెం ఒకలాగా చూస్తారు, వీళ్ళకేంటి ఇప్పుడు ఎందుకు అన్నట్టు చూస్తారనమాట. సో మీరు కూడా అడిగేదానికి ట్రై కూడా చేయకండి. కొత్తలో కొంచెం మంచిగా రిలేషన్ బిల్డ్ అయ్యి ఒక 6 months 1 year అలా రిలేషన్ బిల్డ్ అయిన తర్వాతనే వాళ్ళు కూడా కొంచెం ఓపెన్ అప్ అవుతారు. ఇంకా నెక్స్ట్ థింగ్ అపాయింట్మెంట్స్. ఇది జర్మనీలో ఎంత ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు చిన్న దాని నుంచి ఎంత పెద్దదానికైనా లైక్ మీరు ఆఫీస్లో ఏవైనా కొలీగ్స్తో బయటకు వెళ్ళాలనుకున్నా లేదనుకుంటే ఈవెన్ మీరు మీ కాలేజ్లో ఏదైనా ప్రొఫెసర్స్ని మీట్ అవ్వాలనుకున్నా లేదనుకుంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్కి వెళ్ళాలన్నా ప్రతిదానికి ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ప్రతిదానికి అపాయింట్మెంట్స్ అయితే కావాలి. మన సైడ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం కాలేజ్లో చదువుకుంటున్నాం, మనకి ఏదైనా డౌట్ వచ్చింది లైక్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ ఉంటే వెంటనే వెళ్ళి అడిగేయచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అతనికి మెయిల్ అయితే రాయాలి, ఇట్లా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి. సో వాళ్ళు ఇంకా మెయిల్ చదివి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అపాయింట్మెంట్ ఇస్తారు. సో అలా ఉంటుంది. ఈవెన్ మీరు డాక్టర్ అపాయింట్మెంట్స్ అయితే ఇంకా గగనం అసలు. ఇంకా కొన్ని డాక్టర్ అపాయింట్మెంట్స్ లైక్ స్పెషలిస్ట్ అపాయింట్మెంట్స్ అయితే మీకు అసలు 3 months 4 months అయినా దొరకవు, అలా ఉంటుంది అపాయింట్మెంట్స్. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ నాకు కొంచెం సెన్సిబుల్గానే అనిపిస్తాయి. ఇంకో థింగ్ ఏంటంటే ఈవెన్ చిన్న పిల్లోళ్ళు లేదనుకుంటే ఈ కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళు మీట్ అవ్వాలనుకున్నా కూడా అపాయింట్మెంట్స్ కావాలంటారు. అది మాత్రం నాకు అనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ కూడా కలవడానికి ఏదో ఒక షెడ్యూల్ వేసుకొని ఇంకా ఆ టైంకి ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 2 పిల్లలు ఆటలాడుకోవడానికి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. సో ఇంకా వాడి ఒక టైం అనుకొని ఈడొక టైం అనుకొని వాళ్ళిద్దరికి ఆ టైం అనేది ఓకే అనుకుంటే అప్పుడు ఆడుకోవడానికి వెళ్తారు అనమాట. అలా ఉంటుంది అనుకోండి. ఇంకా ఇక్కడ అపాయింట్మెంట్స్ అయితే ఇంకా టూ మచ్ అసలు. ప్రతి చిన్నదానికి అపాయింట్మెంట్ అయితే కావాలి. నెక్స్ట్ థింగ్ ట్రావెల్ గురించి చెప్తున్నా. ఇదేంటంటే మన సైడ్ మీరు బాగా లైక్ మనకు బాగా అలవాటు ఏంటండి, ఏదైనా బస్ ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మనం కండక్టర్ ఉంటాడు, టికెట్ తీసుకుంటాము. సో అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ కండక్టర్ అనమాట. అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా కండక్టర్ అని, ఏ బస్ ఎక్కినా కండక్టర్ అనేది ఉండదు ఇక్కడ. ఒక డ్రైవర్ మాత్రమే ఉంటాడు. అంటే టికెట్స్ ఇస్తారు డ్రైవర్స్, బట్ ఏమంటే చాలా తక్కువ అనమాట. ఏదో 100 మంది ఎక్కితే అందులో మోస్ట్లీ ఒక్కరు కూడా తీసుకుంటారని కూడా చెప్పలేము టికెట్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే బస్ స్టాప్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ప్రతి బస్ స్టాప్స్లోనూ మీకు వెండింగ్ మిషన్స్ ఉంటాయి, టికెట్ వెండింగ్ మిషన్స్. సో అక్కడ పర్చేస్ చేస్తారనమాట. అది కూడా చాలా తక్కువ. ఎక్కువ మంది ఇక్కడ లైక్ మంత్లీ పాసెస్ అని, వీక్లీ టికెట్స్, డైలీ టికెట్స్, మంత్లీ టికెట్స్ ఇలాగే తీసుకుంటారు. ఇంకా ఈవెన్ చెకింగ్ కూడా ఏంటంటే ఇక్కడ ఏం ఎప్పుడు పడితే అప్పుడు చెకింగ్ ఏముండదు, అప్పుడప్పుడు వస్తుంటారు. బట్ అది కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని ఏం చెక్ చేయరు, ఏదో ర్యాండమ్గా అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకోటి మనం ఏదైనా ఇక్కడ కూడా మెట్రోస్ ఉంటాయి. లైక్ మెట్రో అంటే మెట్రో కాదు, కొంచెం డిఫరెంట్ నేమ్స్తో. ఇక్కడ ఏం స్కాన్ చేయడాలు కానీ ఇట్లా ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ ఇంకా మనం ఏదో వాక్ చేసుకుంటా ఆ ట్రైన్ వస్తుంటే ట్రైన్ ఎక్కడమే, అలా ఉంటుంది ఇక్కడ. ఎక్కడ కూడా స్కానింగ్ సెక్యూరిటీ ఇలా ఏముండవు. మనం టికెట్ స్కాన్ చేయడం అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. ఎవరన్నా టికెట్ చెకింగ్ అప్పుడప్పుడు వస్తే వాళ్ళకి చూపిస్తే చాలు. సో అంత ట్రస్ట్ చేస్తారనమాట పీపుల్ని ఇక్కడ. ఇంకా ఫైన్స్ కూడా అలాగే ఉంటాయి. ఫైన్స్ మరి చాలా అంటే చాలా ఎక్కువ. పొర్రపాటున మీరు టికెట్ లేకుండా దొరికారు అంటే 60 euros అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 6000 అనుకోండి ఇప్పుడు. అలా ఉంటుంది ఫైన్స్ కూడా. సో ఇవి నాకు కొంచెం మనకి వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించినవి అయితే. ఇంకా చాలా ఉంటాయి. అవి కావాలి అనుకుంటే కింద part 2 అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఇంకా part 2 ప్లాన్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో కొంచెమైనా మీకు ఇన్ఫర్మేషన్ అందించిందని అనుకుంటున్నాను. సో అందించింటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ 5K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాము. వన్స్ 5K అవగానే మనం యూట్యూబ్లో ఒక లైవ్ సెషన్ అయితే పెట్టుకుంటా. సో అది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జర్నల్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఏదాని గురించి అయినా కానీ మీరు అడగచ్చు. నేను కొంచెం మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా కొత్త కంటెంట్ ఎలాంటి కంటెంట్ కావాలని నాకు తెలుస్తుంది. సో తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఏమైనా నా నుంచి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి. అండ్ పక్కన మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి ఏమైనా నాతో పింగ్ చేసి డౌట్స్ అడగండి. ఇంకా ఇవన్నీ కాదు, నాకు సపరేట్గా పర్సనల్ సెషన్ కావాలి అనుకుంటే కింద టాప్ మెట్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి కాల్ అయితే బుక్ చేసుకోండి. ఓకే మరి బాయ్.